అన్న ఇప్పుడు ఏంది దేనికోసం అని చెప్పి ర్యాలీ చేసిర్రు ఏంది అసలు? అయితే గత ప్రభుత్వం మాదిరిగానే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఉద్యోగాలు 2 లక్షలు ఫిలప్ చేస్తామని అశోక్ నగర్ చౌరస్తాలో ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అట్లా ఆ సందర్భంగా ఈరోజు లైబ్రరీ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు అన్ని సంఘాలు DBSA, నిరుద్యోగ జేఏసీ, బహుజన విద్యార్థి సంఘాలు, SC ST BC విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ర్యాలీ నిర్వహించాయి. అయితే గత ప్రభుత్వం ఏ విధంగా నిరుద్యోగుల విషయంలో ఏ విధమైనటువంటి విధానాలు అవలంబించిందో అదే విధమైనటువంటి విధానాలు కాంగ్రెస్ పార్టీ కూడా అవలంబిస్తుంది. వాళ్ళు అధికారంలోకి వచ్చినాక 12,800 చిల్లర ఉద్యోగాలు ఇచ్చి మేము మొత్తం ఉద్యోగాలు ఇచ్చాము, 50,000 పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఒక స్పష్టమైన అవగాహన లేదు నిరుద్యోగుల విషయంలో. అట్లనే గత 5-6 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో SC ST BCలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలలో వాళ్ళే నోటిఫికేషన్లు ఇస్తున్నారు, వాళ్ళే కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, కోట్లల్లో వేపిస్తున్నారు. అట్లా ఉద్యోగ నోటిఫికేషన్లు క్యాన్సిల్ చేపిస్తున్నారు. ఈ సందర్భంగా ఏం జరుగుతుందంటే ఉద్యోగాలకు ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులకు, యువకులకు ఏజీ బారై ఇంటికాడ సమస్యలు, హైదరాబాద్లో వసతి గృహాలలో ఇబ్బందులు, అనేక సమస్యలతో నిరుద్యోగులు మొత్తం ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అధ్యయనం చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో ఎప్పటిలాగానే తన మొండి వైఖరిని కొనసాగిస్తుంది. మేము ఏం చెప్తున్నామంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మీరు గనక ఈ ఉద్యోగాల విషయంలో సరైన స్పష్టమైన అవగాహన మీ దగ్గర లేకపోతే, ఉద్యోగాలు నింపకపోతే మిమ్మల్ని గద్దె దింపవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఎట్లా అని మీరు అడగవచ్చు. మేమే వచ్చే ఎన్నికల్లో సామాజిక తెలంగాణ మొత్తంగా అన్ని నిరుద్యోగ సంఘాలు ఏకమై, విద్యార్థి సంఘాలంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో మేమే పోటీ చేస్తాం. నిరుద్యోగ అంశంతో మేనిఫెస్టోతో మేము ముందుకు పోతాం. ఆ దశలోనే మా యొక్క ప్రణాళికలు ఉంటాయి, ఆ దశలోనే మా యొక్క విధానాలు ఉంటాయి, ఆ దశలోనే మా యొక్క పోరాటాలు ఉంటాయి. మీరు లేని పక్షంలో ఇప్పటికైనా నిరుద్యోగులతో చర్చలు జరిపి నిరుద్యోగ సమస్యలన్నీ పరిష్కరిస్తే మీకు కాస్త గౌరవం ఉంటుంది. లేని ఎడల మీకు భవిష్యత్తులో తగు మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరిస్తున్నాం. మొన్న ఆయన మాట్లాడుకుంటూ కూడా ఒక సభలో మాట్లాడుకుంటూ మీరు రోడ్ల మీకు వచ్చి ధర్నాలు చేసినా, ఎండేళ్ళు దాగి వచ్చినా కూడా 5,000 ఉద్యోగాల కంటే ఎక్కువ లేవు. ఇంతకుముందు ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేసేవాళ్ళు ఇప్పుడేమో ఉద్యోగాలు ఇస్తా అంటే వద్దని ధర్నా చేస్తున్నారు అంటున్నారు. నేను అదే ఏం చెప్తున్నా అంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు కానీ, TSPS కానీ, వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ ఇంతకుముందు కూడా చెప్పాను, మీకు ఒక స్పష్టమైన అవగాహన లేదు. నిరుద్యోగుల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఏంది అనేది ఒక స్పష్టమైన అవగాహన లేదు. ప్రజల మీద పేరుకే మీది ప్రజాపాలన అని చెప్తున్నారు కానీ ప్రజాపాలన లేదు. బోర్డు ఒకటే చేంజ్ చేశారు ప్రజాపాలన అని. ఇక్కడ ఏమీ జరగలేదు. మీకు అదే చెప్తున్నా, మీరు నిరుద్యోగులకు సంబంధించిన ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, స్కూళ్ళు ఎన్ని మూతపడ్డాయి, అన్నిటి మీద ఒక అవగాహనతోటి ఒక సిస్టాన్ని తయారు చేసుకొని నిరుద్యోగ సంఘాలతో చర్చలు చేసుకుంటూ ఆ రకంగా ముందుకు పోవాలి. మీరు ఎన్నికల్లో ఏమి హామీలు ఇచ్చారో చూసుకోండి. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళకు 100లో, ఫర్ ఎగ్జాంపుల్ 100లో 42% వాళ్ళకు ఉద్యోగాలు, బీసీలకు సమస్యలు సాల్వ్ అవుతాయి. అట్లా మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా EWS పేరుతో ఈ రాష్ట్రంలో మీరు మన చేసిన కులగణనలో 12.35% కులగణనలో 12.35% వచ్చింది అగ్రకులాల వాళ్ళది. అందులో EWS రిజర్వేషన్ వాళ్ళకు 4% వర్తించాలి EWS ప్రమాణాల ప్రకారం. అయితే వాళ్ళకు సిటీలో ఎక్కడ కూడా 1000 గజాల ప్లాట్ కూడా ఉండకూడదు. అట్లా వాళ్ళ యొక్క క్రిమి లేయర్ కూడా 8 లక్షల వరకే ఉండాలి. ఇట్లా RDOలు, MROలు అంతా కలిసి సర్టిఫికేట్లు ఒక దందా చేసారు. ఈ 3 సంవత్సరాల కాలంలో ఓపెన్ కేటగిరీ పేరుతో, EWS రిజర్వేషన్ల పేరుతో బీసీలకు సంబంధించినటువంటి, SCలకు సంబంధించినటువంటి, STలకు సంబంధించిన ఉద్యోగాలు కూడా వాళ్ళే తీసుకున్నారు. ఆ 10 ఉద్యోగాలు కూడా అట్లా ఈ రకంగా. అంతేకాకుండా జీవోల పేరుతో 107, 120, జీవో 29 పేరుతో ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఇట్లా కూడా SC ST BCలకు వేసిన ఉద్యోగాలలో కూడా లాభం జరుగుతలేదు. అట్లా ఇటువంటి విషయాల మీద మొత్తం ఉద్యోగ నోటిఫికేషన్ వేసే ముందు ఫస్ట్ ఈ జీవోలన్నీ రద్దు చేయాలి. EWSను కూడా జనాభా ఎంత ఉందో అంతవరకే తీసుకోవాలని చెప్తున్నాం. మీ జనాభా ఎంత ఉందో అంతవరకే తీసుకోవాలని చెప్తున్నాం. ఆ రకంగానే మీరు
ప్లాన్లు చేసుకోవాలి. ఆ రకమైనటువంటి ఆలోచన మీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండాలని మేము కోరుతున్నాం. లేని ఎడల అన్ని సంఘాలు ఎట్లయితే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని సంఘాలు, విద్యార్థి సంఘాలు, సామాజిక సంఘాలు అన్నీ కలిసి మేము ఒక ప్రయత్నంలో అన్ని కాకతీయ యూనివర్సిటీ, అన్ని పాలమూరు యూనివర్సిటీ, శాతవాహనం యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలన్నీ తిరుగుతున్నాం. ఈ కార్యక్రమాలు ఉన్నాయి. వివిధ పద్ధతిలో మా యొక్క కార్యక్రమాలన్నీ కొనసాగిస్తాం. మీరు కనుక ఉద్యోగాల విషయంలో ఇలాంటి నిర్లక్ష్య వైఖరితో పోతే మేము వివిధ రూపాలలో ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తాం అని హెచ్చరిస్తున్నాం.